తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఓ హీరోకి సక్సెస్ రావాలన్నా, కెరియర్ గ్రాఫ్ పెరగాలి అన్నా రిస్క్ చేయాల్సిందే. కొత్త కథలతో కుస్తీ పట్టాల్సిందే. కాదు కూడదు అని సేఫ్ గేమ్ ఆడితే ఉన్న మార్కెట్ కూడా కరిగిపోతుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్న టైర్ 2 హీరోకి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ తన కెరియర్ ని హిట్ ఫ్లాప్ లతో బ్యాలెన్స్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో సపరేట్ స్టైల్, డిఫరెంట్ జోనర్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించిన రామ్ ఇప్పుడు సెటిల్డ్ గా సినిమాలు చేస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ప్రయత్నం చేయట్లేదు. దానికి ఇటీవల వచ్చిన సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. హైపర్ నుంచి స్కంద వరకు ప్రతి ప్రాజెక్ట్ లో మాస్ ఎలిమెంట్స్ నే చూపించాడు. స్టార్ హీరో తరహాలో మాస్ సినిమాలు చేయడం మంచిదే, కానీ ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలంతా కొత్త కథలతో విచిత్రాలు చేస్తున్నారు. కానీ రామ్ మాత్రం సేఫ్ జోన్ దాటి బయటికి రాలేకపోతున్నాడు. రామ్ ప్రెజెంట్ పూరి డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్ట్ కి ఇది నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్. అయితే టైర్ 2 హీరోలైన నాని, నాగ చైతన్య, విజయ్, నితిన్లు మాత్రం ప్రేక్షకులకు కొత్త కథ చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకి జోనర్ మార్చి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నారు. రామ్ మాత్రం ఇలాంటి రిస్క్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. తన దగ్గరికి అలాంటి కథలు రావట్లేదా, లేక రామ్ కావాలని అలాంటి సినిమాలు వద్దనుకుంటున్నాడా అన్నది తెలియడం లేదు. రామ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో కూడా ప్రయోగాలు చేయాలని, పాన్ ఇండియా రేంజ్ లో హైలైట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని ఎనర్జెటిక్ స్టార్ ఎప్పటికీ క్యాచ్ చేస్తాడో చూడాలి.